ప్రజల ఆరోగ్యాన్నే వ్యాపారంగా మలుచుకుని కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న ముఠాలపై హైదరాబాద్ హెచ్ ఫాస్ట్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక డ్రైవ్లో నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగా కల్తీ మసాలా దినుసుల్ని స్వాధీనం చేసుకున్నారు. 3 అరెస్టు చేశారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి దినుసులకు మెరుపు కోసం హానికర రసాయనాలతో రంగులు వేసి నాణ్యమైన మసాలాల మాదిరిగా విక్రయిస్తున్నారు. ఆరోగ్యాన్ని హరించే ఆహార కల్తీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కీటకాల స్థావరాలపైన కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. మొత్తం 13 మసాలా వ్యాపారాలకు సంబంధించిన వారి స్థావరాలపైన కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు ఏకకాలంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దాంట్లో దాదాపు 25 టన్నులకు సంబంధించిన కల్తీ ఆహారంతో పాటు 89 టన్నులకు సంబంధించిన ముడి పదార్థాల సరుకునైతే హెచ్ ఫాస్ట్ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే కేసులో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు మైలర్దేవరపల్లి పోలీస్ స్టేషన్లో 2 కేసులు, తర్వాత బాలాపూర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కల్తీకి సంబంధించి లవంగాలు, షాజీజా, తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత మిగతా వంటి పదార్థాలను కూడా వీళ్ళు తయారు చేయడంతో పాటు వీళ్ళు వాడే పదార్థాలను చూస్తే అక్కడ వెళ్ళిన అధికారులకే షాక్ తిన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అంటే అక్కడ హెచ్ ఫాస్ట్ అధికారులు వాళ్ళు తయారు చేసే విధానాన్ని చూసి అసలు ఇంతగానో క్వాలిటీ కానీ తర్వాత కలర్కి సంబంధించి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో కూడా అనుమానం వచ్చి అక్కడ తయారు చేసిన నిర్వాహకులను ప్రశ్నించాక విస్తుపోయే విషయాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది. వాళ్ళు వాడే లవంగాలు కానీ తర్వాత జీలకర్ర, సోంపుతో పాటు షాజీదాకు సంబంధించిన వాటిలో కెమికల్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా వాడడంతోనే ఈ కల్తీ వ్యవహారం అయితే గుట్టు కావడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు బట్టలు వినియోగించే కలర్స్తో పాటు ఎయిర్కు వినియోగించే కలర్ను కూడా వాళ్ళు దాంట్లో కలిపి ఆ ఆహార పదార్థాలను అయితే విక్రయాలకు సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించి జరిగింది. వీళ్ళంతా ఈ ముఠాకు సంబంధించి ఇటు దేశంలో 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా సరఫరా అవుతున్నట్లయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బేగం బజార్తో పాటు ఇటు హైదరాబాద్తో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా వీరు సరఫరా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించి జరిగింది. కానీ నకిలీ ఆహార పదార్థాలపైన ఇప్పటికే హెచ్ ఫాస్ట్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించి దాదాపు ఇప్పటికే ఏర్పడిన కొన్ని నెలల్లో మాత్రమే 200కు పైగా నకిలీ కీటకాలపైన కూడా కేసులు నమోదు చేసి వారిపైన రిమాండ్లకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా మళ్ళీ ఇదే విధంగా తిరిగి నకిలీ ఆహార పదార్థాలు వారికి సంబంధించి కూడా తయారు చేసి తర్వాత ప్రజల ప్రాణాల మీదకి తీసుకువస్తే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకున్నందుకు కూడా వెనుకాడబోమని చెప్పి కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే పలు ఆహార పదార్థాలను కూడా గతంలో దాడులు నిర్వహించి కూడా పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ సంబంధించి కూడా అధికారులు తనిఖీలో భాగంగా కూడా గుర్తించడం జరిగింది. ఇటు పన్నీర్ కానీ, టీ పొడితో పాటు అల్లం పేస్టుతో పాటు ఇతర వాటికి సంబంధించిన నిత్యం వాడే ఆహార పదార్థాలు కూడా నకిలీగా అత్యధికంగా గుర్తించి వారి నుంచి అవి స్వాధీనం చేసుకోవడం, తర్వాత వారిపైన కూడా అయితే కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికే ప్రజలకు సంబంధించి కూడా కల్తీ ఆహారాన్ని గుర్తించడానికి కూడా పలు రకాల అవగాహన కల్పిస్తూ కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు అంటే ప్రతి ప్రెస్ మీట్కి సంబంధించి కూడా ఏది నకిలీ ఏది నిజం అనేది కూడా చాలా స్పష్టంగా అధికారులు వివరిస్తూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు దొరికిన మసాలా దినుసులో దాదాపు 13 స్థావరాలపైన కూడా అధికారులు దాడులు చేసినప్పటికీ దాంట్లో లవంగానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేయడం జరిగింది. ఆ సోంపుతో పాటు ఇటు మిగతా ఆహార పదార్థాలు తనిఖీలు చేసిన సమయంలో అయితే ఒక గ్లాస్ వాటర్లో వాళ్ళు తీసుకొని ఆ పదార్థాలకు సంబంధించి కూడా వాటిని చెక్ చేస్తుంటే వాళ్ళు కలిపిన ఏవైతే కలర్స్ ఉన్నాయో అవి మల్టిపుల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వాటర్లో కలిసిపోయి ఆ కలర్లు కూడా చాలా బహిర్గతమైన పరిస్థితి ఉంది. అంటే కల్తీ ఆహారానికి సంబంధించి ఏ విధంగా అయితే గుర్తుపట్టాలో అది చాలా స్పష్టంగా చూపిస్తూ కూడా వాటర్కి సంబంధించి కూడా మీడియాకు కూడా అధికారులు అయితే చూపించడం జరిగింది. రాబోయే రోజుల్లో కల్తీని పూర్తిగా అరికట్టేందుకైతే ఆ నగరంలోని హెచ్ ఫాస్ట్ అధికారులు ప్రత్యేక డ్రైవ్లు అయితే నిర్వహించబోతున్నామని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 200కు పైగా కూడా కేసులు నమోదు చేసినప్పటికీ వారు అనేక ఆహార పదార్థాలపైన కూడా తయారు చేస్తున్న కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించి సరఫరాకు సంబంధించి కూడా వాటిని పూర్తిగా నకిలీ ఆహార పదార్థాలను పూర్తిగా సరఫరాను అడ్డుకట్ట వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా వీళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకొని తనిఖీ నకిలీ సంబంధించి కల్తీకి సంబంధించిన పదార్థాలు తయారు చేసినట్లయితే
వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకున్నందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈరోజు ముగ్గురిని అరెస్ట్ చేయడంతో కూడా వీరు ఎన్ని రోజుల నుంచి ఈ కల్తీ మసాలాలకు సంబంధించి కూడా సప్లై చేస్తున్నారు, ఎక్కడెక్కడ సప్లై చేశారు, ఇప్పటివరకు ఎంతవరకు వీరు ఎన్ని టన్నులకు సంబంధించి సప్లై చేశారని దాని మీద కూడా పోలీస్ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే పోలీసులు ప్రజలకు అనేక అవగాహనలతో పాటు అనేక సూచనలు కూడా చేయడం జరిగింది. కల్తీ ఆహారానికి సంబంధించి అతి తక్కువ ధరకు వస్తుందని చెప్పి బహిరంగంగా అమ్మే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కొనవద్దు, కేవలం వాటిని అంటే బ్రాండెడ్ సంబంధించి చూపించిన వాటితో పాటు తర్వాత లైసెన్స్డ్ ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. అదేవిధంగా గడువు ముగిసిన వాటికి కూడా చాలా వరకు విక్రయాలు నిర్వహిస్తుంటారు కాబట్టి వాటిని కూడా సరి చేసుకున్న తర్వాతనే నకిలీ ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు దొరికిన ఈ మసాలాకు సంబంధించిన వాటిల్లో కూడా ఇది ఎక్కువగా అంటే ప్రజలు సేవింగ్ ఇవన్నీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి అనేక ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశం ఉంది. మొదటగా జీర్ణ ప్రక్రియతో పాటు మూత్రపిండాలు, తర్వాత చర్మ వ్యాధులతో, తర్వాత క్యాన్సర్కి సంబంధించిన వంటి వ్యాధులు అనేకంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదాలు ఎక్కువగా ఈ కల్తీ ఆహారంతో కూడా తీసుకున్నట్లయితే వారికి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి నకిలీ ఆహార పదార్థాలు స్థావరాలు కానీ తర్వాత విక్రయాలు కానీ ఎవరైనా నిర్వహించినట్లయితే ఖచ్చితంగా హెచ్ఫాస్ట్ పోలీసులతో పాటు కానీ తర్వాత హైదరాబాద్లోని అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కల్తీ కేటుగాలపైన కూడా ఉక్కుమాదం పోపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, వారిపైన కూడా పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని చెప్పి కూడా హెచ్ఫాస్ట్ పోలీసులు వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.